నా తిరుపతి ఫ్రెండ్ వాళ్ళ అమ్మ దగ్గర ఈ దోశ తిని దాదాపు 10 సంవత్సరాలు అయితే అవుతుంది తెలుసా. కోడు నుంచి తిరుపతి బస్సు అయితే ఎక్కినా. నాకు బస్సులో పోవడం అంటే భలే ఇష్టము. తొందరలో చిన్న స్కూటీ అనేది కొనుక్కుంటా. దాంట్లో అయితే జర్నీ చేద్దాం అంత యూట్యూబ్ కోసం అయినా. ఒకప్పుడు నేను హాస్టల్లో చదివేటండి. అప్పుడు బస్సు ప్రైస్ ఎంత తెలుసా? టికెట్ 15 రూపాయలు 20 రూపాయలు ఉంది. ఇప్పుడు 50 రూపాయలు కనమా. మా ఫ్యామిలీలో ఒక పర్సన్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఈ బ్యాగ్ ఇచ్చాకైతే పోతాను. అందుకే వీడికైతే ఫోన్ చేసిన మధ్య నేను తిరుపతికి వచ్చా అని చెప్పి నా కోసం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాడు. పేషెంట్ కాబట్టి ఒక 3 జ్యూసులు అయితే ఎత్తుకోబోతున్నా ఫ్రెష్ గా ఉన్నట్టు. నా ఫ్రెండ్ కూడా హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన జాబ్ అనేది చేస్తున్నాడు. వీడు కాక నాకు ఇంకా ఇద్దరు క్లోజ్ గా అయితే ఉన్నాడు. మనోజ్ వాడైతే హైదరాబాద్ లో ఉన్నాడు. ఇంకా చరణ్ గాడు అయితే వాడు చెన్నైలో చదువుకుంటున్నాడు. హాస్పిటల్ పోయి బ్యాగ్ ఇచ్చేసి ఆ జ్యూసులు ఇచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా పిన్న 6 సంవత్సరాలు నేను హాస్టల్ అయితే చదివిన తిరుపతిలో. అప్పుడు నాకు తిరుపతి సందు తెలుసు. ఇప్పుడు చూసి మొత్తం మర్చిపోయినా నేను. వీడు వినయ్ గడు క్యారీ అయితే తెచ్చాడు అప్పట్లో స్కూల్ కి. వాడి క్యారీ అంతా నేనే తినేసేది. వాడి పొచ్చుండేది అయితే. మచ్చ క్యారీ అంతా నేను తింటే నీకెట్రా అని అడిగితే మచ్చ పర్లేదురా నీకు హాస్టల్లో సరిగ్గా పెట్టరు కదా, నేను పొచ్చులు ఉంటానని చెప్పి ఖాళీ కడుపుతూ ఇంటికి పోయేది. అప్పుడు వాళ్ళ అమ్మ తిట్టేది. అప్పుడు ఎక్స్ట్రా అన్నం పెట్టేది నా కోసం. అలా మా బంధం ఒకటైంది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అమ్మ నాకు కడుపు నిండా పెట్టింది. నా ఫ్రెండ్ అయితే కలిసిన. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్ పని చేస్తారు, సపోర్ట్ చేయండి.